ఇంకొన్ని రోజులలో మా ఊరిలో ఒక పెద్ద జాతర జరగబోతుంది. అందుకోసం మా ఊరిలో అందరూ దానికోసం కష్టపడుతున్నాం. అన్నట్టు మర్చిపోయాను, నా పేరు గణేష్. ప్రతి సంవత్సరం జాతర కోసం నేను వారం రోజుల ముందుగానే మా ఊరు వచ్చేస్తాను. ఆ జాతర అంటే నాకు అంత ఇష్టం. అయితే విశేషం ఏంటంటే, మాది పల్లెటూరు అయినప్పటికీ మా ఊరిలో అన్నీ దొరుకుతాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన నా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం దూరంలో ఉన్న సిటీకి వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి మిగిలిన సామాన్లు అవి తీసుకొని మళ్ళీ సాయంత్రానికి ఊరు వచ్చేస్తాం. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. అయితే ఎప్పట్లానే ఈసారి కూడా నేను మా ఊరు వెళ్ళాను. కానీ ఎందుకో తెలీదు, ఊరంతా పెద్దగా హడావిడేం లేకుండా ఏదో తప్పక చేయాలి కాబట్టి అన్నట్లుగా జరుగుతున్నాయి జాతర పనులు. నేను బస్సు దిగి నేరుగా ఇంటికి వెళ్ళాను. కానీ మా ఇంట్లో కూడా నువ్వు ఈసారి జాతర దగ్గరికి వెళ్ళు, కానీ ఆ సిటీకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకు ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు ఇంకేం మాట్లాడడం లేదు. ఊరిలో ఏదో జరిగింది, కానీ నాకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు. ఇక నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాళ్ళు కూడా ఈసారి సిటీకి మాత్రం మేము రావడం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ, అరే అసలేం జరిగిందిరా, సిటీకి వెళ్ళొద్దంటున్నారు, జాతర పనులేమో ఎలాంటి హడావడి లేకుండా గడుస్తున్నాయి, ఏమైందో చెప్పండి అని అడిగాను. నా ఎదురుగా నిల్చున్న వాళ్ళు ఒకరిని ఒకరు చూసి, ఆ విషయం ఎక్కడ చెప్పకూడదు, మన ఊరి చివరికి వెళ్ళాలి. నేను కూడా వాళ్ళతో పాటే ఊరి చివరికి వెళ్ళాను. అప్పుడు అందులోంచి ఒకడు మాట్లాడుతూ, అరే గణేష్, నేను చెప్పింది మాత్రమే విను, నేను చెప్పడం పూర్తయ్యాక మాత్రమే వెనుకకి తిరిగి చూడు. అలా కాకుండా మధ్యలోనే వెనుకకి తిరిగి చూస్తే మాత్రం నేనేం చేయలేను. ఇక తర్వాత నీ ఇష్టం. నువ్వు ఊరిలో లేనప్పుడు మన ఊరిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. దానిని తలుచుకుంటేనే ఏదోలా ఉంది. నీ వెనుక ఒక పెద్ద తోట ఉంది కదా, అక్కడ కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయి శవం దొరికింది. కానీ ఆ అమ్మాయిది మన ఊరు కాదు. అలా అని మన చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా కాదు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు తీసుకొచ్చి పడేశారో ఎవరికీ తెలియదు. మన ఊరు వాళ్ళు అటువైపుగా వెళ్తే ఆమె శవం కనిపించింది. ఆమె పేరేంటో తెలుసా అని అడిగాను. అసలేమీ తెలియదురా, తను ఒక గుర్తు తెలియని శవం. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ ఫలితం లేదు. ఆమె శవం కనిపించినప్పుడు మేమందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ప్రాణంతోనే ఉందని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆమె ప్రాణం పోయిందని చెప్పారు. ఇక ఆ రోజు నుంచి ఎవ్వరూ ఇటువైపు రావడం కానీ, లేదంటే రాత్రిపూట ఇటువైపు నుంచి ప్రయాణించడం కానీ, ఆ సిటీకి వెళ్ళడం కానీ చేయడం లేదు. నువ్వు ఊరిలో ఎంతమందిని అడిగినా ఎవ్వరూ నీకు ఈ విషయం చెప్పరు. అందుకే నిన్ను ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాం. దేవుణ్ణి స్మరించుకొని నువ్వు వెనుకకు తిరిగి చూడు, పర్వాలేదు. నేను నా వెనుకకు కాకుండా నా ఫ్రెండ్ వెనుకకు చూశాను. మా ఫ్రెండ్ మాట్లాడుతూ, నా వెనుకకు కాదురా, నీ వెనుకకు చూడు అని చెప్పాడు. అప్పుడు నేను నెమ్మదిగా వణుకుతున్న స్వరంతో, అరే బావా, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఎల్లో కలర్ డ్రెస్లోనే కదరా ఉంది అని అడిగాను. అప్పుడు వాడు మాట్లాడుతూ, అవును బావా, నీకెలా తెలుసు అని మా ఫ్రెండ్ అన్నాడు. అరే బావా, నీ వెనుక ఆమె ఆకారం కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు మాత్రం వెనుకకి తిరిగి చూడకు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వేగంగా పద అని గట్టిగా చెప్పాను. చాలాసేపు పరిగెత్తిన తర్వాత మేము మా ఊరు లోపలికి వచ్చేసాం. దేవుడిని ప్రార్థించి ఇక అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఇంకా ఎవరితో కూడా మాట్లాడకుండా మా టెర్రస్ పైకి వచ్చి ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నాను. అక్కడ దూరంగా ఉన్న పెద్ద పెద్ద కొండలు, పంట పొలాల వైపు చూశాను. కానీ అక్కడ దూరంగా కనిపిస్తున్న ఒక చెట్టు దగ్గర ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. నాకు కొంచెం భయం వేసి ఇంటి లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాను. నువ్వు ఊరు లోపలికి కొత్తగా కనిపించావు కదరా, దానికి తోడు ఈరోజు మనం వెళ్ళిన ప్లేస్లో మనకి తోడుగా మన చుట్టూ ఎవ్వరూ లేరు. నువ్వు నేరుగా ఆమె ఆకారాన్ని చూడటం వలన కొంచెం నీకు అలా అనిపిస్తుంది. తను అలా ఇబ్బంది పడుతుంది, నువ్వేం కంగారు పడద్దు అని నా ఫ్రెండ్ చెప్పాడు. నేను వాడి మాటలు విని ఇంటి లోపలికి వెళ్ళి భోజనం చేసి నిద్రపోయాను. సమయం సుమారు అర్ధరాత్రి అవుతుంది. నేను పూర్తిగా నిద్రలోకి జారుకున్నాను. ఆ సమయంలో మా ఇంటి డాబా పైన ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది.
అంత నిద్రమత్తులో కూడా నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాను. ఈ శబ్దం ఏంటి? మా ఇంటి మీద ఎవరు నడుస్తున్నారు, అది కూడా ఇంత అర్ధరాత్రి సమయంలో అని అనుకున్నాను. అప్పుడు నాకు ఆమె గుర్తుకు వచ్చింది. ఇక ఈ క్షణం నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు అనుకున్నాను. ఖచ్చితంగా తను నన్ను వెంబడిస్తుంది. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని మరలా నిద్రపోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు అనుక్షణం ఏం జరుగుతుందని భయం రెట్టింపవుతుంది. ఆ సమయంలో నా రూమ్ బయట నుంచి ఆ అడుగులు వినిపించడం మొదలయ్యాయి. అవి నేరుగా నా రూమ్ డోర్ దగ్గరికి చేరుకుంటున్నాయి. ఇక ఒక్క క్షణం వ్యవధిలో నా రూమ్ డోర్ని ఎవరో కొడుతున్నట్లుగా శబ్దం వినిపించింది. నాకు భయం రెట్టింపవుతుంది. నేను ఎవరు అని అడిగాను, కానీ అటువైపు నుంచి సమాధానం లేదు. నేను నెమ్మదిగా నా డోర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి నా రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేశాను. కానీ విశేషం ఏంటంటే డోర్ లాక్తో పాటుగా విండో లాక్ కూడా ఓపెన్ అవుతుంది. నేను విండో వైపు చూస్తూ డోర్ని ఓపెన్ చేశాను. ఇక చాలా భయంతో డోర్ని పూర్తిగా ఓపెన్ చేసేసరికి డోర్ బయట చూశాను, కానీ బయట ఎవ్వరూ కనిపించలేదు. నాకు అనుమానం వచ్చి చాలా భయపడుతూనే ఆ విండో వైపు చూశాను. ఆ దృశ్యం నాకు విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా నేను ఆ విండో వైపు చూస్తున్న సమయంలోనే నా ఎదురుగా ఉన్న ఆ డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఇక ఆ క్షణం నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నేను మళ్ళీ విండో వైపు చూసేసరికి అక్కడ ఎలాంటి ఆకారం లేదు. నేను వెంటనే వెళ్ళి ఆ విండోని క్లోజ్ చేస్తూ ఉండగా నా భుజం మీద ఎవరో చేయి వేశారు. ఆ క్షణం మా ఫ్రెండ్ చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. ఏం జరిగినా సరే ఇలాంటి పరిస్థితుల్లో వెనుకకు మాత్రం తిరిగి చూడొద్దు అని. వాడు చెప్పినట్లుగానే నేను వెనుకకి తిరిగి చూడలేదు. కానీ నా భుజం మీద ఆ చేయి బరువు ఎక్కువ అవుతుంది. నాకు భయం పెరిగిపోతుంది. అది క్రమక్రమంగా పెరిగి నేను మోయలేనంత స్థాయికి చేరుకుంది. వెంటనే నేను ఆ భగవంతుని స్మరించుకున్నాను. కాసేపు అయ్యేసరికి నా మీద ఉన్న బరువు కొంచెం తేలికైంది. ఆ క్షణం నేను వెనుకకు కాకుండా ఇంకొక వైపు తిరిగాను. కానీ నా దురదృష్టం ఏంటంటే నా ఎదురుగా ఒక అద్దం ఉంది. ఆ క్షణం ఆమె వికృత ఆకారం నాకు విపరీతమైన భయంకరంగా కనిపించింది. ఇక నేను వెంటనే ఆలస్యం చేయకుండా గట్టిగా అరిచాను. వెంటనే మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి ఈ విషయం చెప్పాను. వాళ్ళందరూ ఏవేవో మాట్లాడుకొని నన్ను కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు మా ఫ్రెండ్తో మాట్లాడుతూ మన వలన ఆమె మన ఊరి లోపలికి కూడా వచ్చింది. తనకి తెలియని ప్రదేశం కాబట్టి తను ఒక తోడు వెతుకుతుంది. ఏ సమయంలో మన ఊరిలో మరణం సంభవిస్తుందో అని తను ఎదురు చూస్తుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే వీటన్నింటికీ పరిష్కారం మన ఊరి జాతరే. ఇంకొక 4 రోజుల్లో రాబోయే ఈ జాతరని చాలా బాగా జరిపి మన ఊరిని, ఆమె నుంచి ప్రజల్ని కాపాడుకోవాలరా అని నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను. ఇక ఆ క్షణం ఊరి వాళ్ళందరూ నిర్ణయించుకొని మళ్ళీ ఆ జాతరని చాలా వైభవంగా జరిపారు. ఆ తర్వాత ఆమె ప్రస్తావన మా ఊరిలో అస్సలు రాలేదు. ఇంతకీ ఆమె ఎవరు, ఆమెను చంపిందెవరు, ఎందుకు చంపారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే ఆమె ఒక గుర్తు తెలియని శవం.